తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పచ్చపత్రికను అడ్డం పెట్టి చంద్రబాబు బీసీలను అణగదొక్కే కుట్రలు చేస్తున్నారని తూర్పు గోదావరి జిల్లాలో బీసీల జనాభాపై పచ్చపత్రికలో వచ్చిన తప్పుడు లెక్కలే అందుకు నిదర్శనమని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓడినా గెలిచినా టీడీపీలో రాజమండ్రి ఎంపీ సీటు ఎప్పటికీ కమ్మ సామాజిక వర్గానికేనని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారని, కానీ జగన్ బీసీలకు కేటాయిస్తుంటే చూసి ఓర్వలేక బీసీ జనాభా లెక్కల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను చంద్రబాబు పిల్లలను కనే యంత్రాలుగానే చూస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందించకపోతే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈనాడు పేపరు రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18% అని చెప్పారు. అదేవిధంగా ఓసీలు 23% అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఓసీలు 23% అని మెన్షన్ చేస్తూ వెనకాల టేబుల్ 2వ పేజీలో టేబుల్ వేశారు. ఈ టేబుల్లో మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కులం పేరు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారని వేశారు తప్పితే బీసీల జనాభా ఎంతమంది ఉన్నారు అనేది ఈనాడు పేపర్లో ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే మీరు విషం కక్కే పేపర్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఎస్సీలు ఎస్టీలు ఓసీలు ఎంతమంది ఉన్నారో వేశారు, దాని పక్కన బీసీ యొక్క కాలం ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే బీసీలు ఇంతమంది జనాభా ఉన్నారు అనేది ప్రధానంగా మీ పేపర్లో వస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండెలో గలుక్కుమంటదనా, ఎందుకు వేయలేదని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నానండి, 1994లో మురళీధర్ కమిషన్ అని ఆ కమిషన్ లో ఇచ్చిన రిపోర్ట్ ఏంట్రా అంటే 52% పైచిలకు 94లోనే బీసీల జనాభా ఉన్నారని చెప్పి తేల్చారు. ఇవాళ ఈనాడు పేపర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేపర్. ఆ పేపర్ లో అదే 50% మంది అంటే ఇంకొక 2% మంది జనాభా తగ్గిపోయి బీసీల్లో 50% అని చూపిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కులము వాళ్ళ జనాభా ఎప్పుడో 20 సంవత్సరాల హెడ్ లో ఉంటారు. వాళ్ళు జనాభా నియంత్రణ చేసిన వాళ్ళు బీసీలు జనాభా ఇవాళ మీరు నిజంగా చిత్తశుద్ధితో చేస్తే సుమారుగా 60% దగ్గర బీసీ జనాభా ఉంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పత్రికలో 50% 2% తగ్గించేశారు. తగ్గించేసి ఇవాళ చూపిస్తా ఉన్నారు. ఎంత అన్యాయంగా బీసీల పైన అక్కస్సుతో వెనకబడిన కులాలనంటే అక్కస్సుతో ఇవాళ చూపిస్తా ఉన్నారు. ఇంకొక అంశం కూడా, ఇది నేను బోగస్ పేపర్ ఎందుకు అన్నానంటే ఇంకొక నిన్న పేపర్ లో నేను చూపిస్తున్నానండి. నిన్న పేపర్ లో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే తూర్పు గోదావరి జిల్లా 22,27,000 జనాభా వేశారు ఈనాడు పేపర్ లో. తూర్పు గోదావరి జిల్లా గురించి మాట్లాడు. ఇందులో ఎస్సీల జనాభా 4,57,000 మంది వేశారు. ఓసీల జనాభా 7,60,000 మంది వేశారు. అంటే 4 లక్షలు 7 లక్షలు కలిపితే సుమారుగా 11 లక్షల చిల్లర వచ్చింది. ఇక్కడ టోటల్ జనాభా ఎంత అండి? 22,27,000 చూపించారు. అంటే సగం పైన జనాభా ఈనాడు పేపర్లు ఇవాళ ఈనాడు పేపర్లు వేశారు. అంటే 50% పైచిలకు బీసీలు ఉన్నారు తూర్పు గోదావరి జిల్లాలో అని చెప్పి ఇవాళ పేపర్లో వేస్తే, నిన్నటి పేపర్లో ఎంత అన్యాయంగా చూడండి, తూర్పు గోదావరి జిల్లాలో బీసీల జనాభా 29% అని చూపిస్తున్నారు. ఇది నేను చెప్పేది కాదు. నిన్నటి ఈనాడు శీర్షికలో 29% బీసీలు ఉన్నారని చూపిస్తున్నారు. ఇవాళ పేపర్లో గణాంకాలతో వేస్తే 22 లక్షల మంది తూర్పు గోదావరి జిల్లాలో జనాభా ఉంటే 11 లక్షల సుమారుగా 7 లక్షల మంది ఓసీలు ఉంటే 4 లక్షల చిల్లరు ఎస్సీలు ఉంటే 7 + 4 ఎంతండి? 11 లక్షలు. 22లోంచి 11 తీస్తే ఎంతండి? 11 లక్షలు. అంటే సుమారుగా 50% బీసీ జనాభా ఉన్నారని ఇందులో చూపిస్తున్నారు. మరి ఇందులో ఎందుకు 29% చూపించారు అని అడుగుతున్నా. అంటే దీనికి అర్థం ఏంటంటే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు గోదావరి జిల్లా అంటే రాజమండ్రి పార్లమెంటు బీసీలకు కేటాయించారు. అక్కస్ అన్నమాట ఈనాడు పేపర్ కి. ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంట్ సీటు, ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కేటాయిస్తారు? మేము ఎప్పుడైనా గానీ మా సామాజిక వర్గము కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన సీటే ఇది, బీసీలకు ఇవ్వడానికి లేదు అని అక్కస్సు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? జగనన్న ఏం ఆలోచన చేశారంటే, ఏలూరు బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అక్కడ రాజమండ్రి పార్లమెంట్ సీట్ అంటే
గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో గంజాయి, మద్యం మాఫియాలతో పాటు నేరాల సంఖ్య పెరిగిందని, దళితులపై దాడులు అధికమయ్యాయని ఆయన ఆరోపించారు. కరోనా సమయంలో ప్రజల్లో ఉండి సేవ చేసిన వారే నిజమైన నాయకులని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇవాళ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే తెలుసుకోవాలి. మొదటి నుంచి కూడా మీ ఆలోచన అంతా కూడా ఒక అవినీతిమయం, దుర్మార్గమయం. రోజు కూడా ఇవాళ ప్రజలు సరైన రీతిలో మీకు బుద్ధి చెప్పినా కానీ మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారలేదు. ఏదో విధంగా అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, సోషల్ మీడియాలో అనవసరమైనగా పోస్టులు పెడతా ఉంటారు. మరి అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడతా ఉంటారు. ఆ సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాళ్ళు కూడా మరి ప్రజల్లో తిరిగేవాళ్ళు కాదు. ఎక్కడో దూరంగా కనపడకుండా అమెరికాలో ఉంటాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల మీదే అనవసరం ఎంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అది సభ్య సమాజం నిజంగా ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు పెట్టరు. ఎవరైనా పెట్టినా కానీ సొంత అన్నయ్యగా అతను కూడా రియాక్ట్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ శర్మిల గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు పెట్టినప్పుడు రేపు భారతీయ మీద కానీ పెడతారు కదా, ఇటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఒక సభ్య సమాజం ఉన్నాము. ఒక అమ్మా నాన్నకి పుట్టినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరు ఇటువంటి వాట్సాప్లో ఇటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు పెట్టినప్పుడు దీన్ని మీడియా దగ్గర నుంచి నెటిజన్స్ కూడా అందరూ కూడా ఖండించాలి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి. ఎందుకంటే ఇటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు నిజంగా వినటానికి కూడా చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది నాకైతే. నేనైతే రోజు పేపరే చదువుతాను, ఇంకే సోషల్ మీడియా కూడా చూడండి. అసలు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు నిజం ఉన్నది లేదని పెడతా ఉంటారు. ఇప్పుడు కులాలు, మతాలు, రాజకీయాలకు అత్యధికంగా ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్టీలకు అత్యధికంగా మనం ప్రజలు మనల్ని గెలిపించారు. ప్రజలకు రుణం తీర్చుకోవడానికి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతిరోజు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా 2 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటున్నాను. ప్రతి వార్డును కూడా శుభ్రం చేస్తూ ఉన్నాను, ప్రతి రోడ్డును శుభ్రం చేస్తూ ఉన్నాను. ప్రజలకి 2 పూట్ల మరి తాగునీరు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నరసరావుపేటలో అయితే తాగునీరుకి 2 పూట్ల ఇబ్బంది లేని పరిస్థితి. అదేవిధంగా ప్రతిరోజు కూడా వారంలో 6 రోజులు శానిటరీ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఈ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు చేసే పని ఇది. ఆ పని చేయటువంటి చాలా కష్టమైనది పని. మనం క్షేత్రస్థాయిలో దిగి పని చేస్తుంటే మనకు తెలుస్తుంది దాని కష్టం. నేనైతే ఒక రైతును కాబట్టి రైతు పరంగా నేను ఎన్నో రైతు పనులు చేశాను కాబట్టి నేను ఇవాళ వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉన్నాను. రోజు 2-3 గంటలు పనిచేస్తాను. మన కార్యకర్తలు, నాయకులందరూ. మత్స్యకారుల సేవలో పథకం, మత్స్యకారులకు వేట నిషేధ వృత్తి నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా బాపట్లలో అధికారులు మత్స్యకారులతో సమావేశమయ్యారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు వేగేసిన నరేంద్రవర్మ, మొద్దనూరు, మాలకొండయ్య, రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనగాని శివప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు అందరికీ కూడా నమస్కారం. చాలా మంచి పథకం మత్స్యకారుల సేవలు. అంటే అందరూ కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఆధారపడి వాళ్ళ ఒక ఆర్థిక నెలవారీ ఆదాయం వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దాన్ని బట్టి డిపెండెంట్ ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో దాదాపు 900 కిలోమీటర్ దాకా ఉన్నటువంటి తీర ప్రాంతంలో చాలా మంది మత్స్యకారుల పైన ఆధారపడి ఉంటారని, జనాభా ఎక్కువ ఉంటుందని, వాళ్ళ పనిచేసే ప్రదేశాలు పరిస్థితులు కఠినమైనగా ఉంటాయి. అదే ఆ సంపద రాబోయే తరాలలో ఉండాలంటే కొన్ని నెలలు బ్యాన్ పీరియడ్, అంటే అప్పుడు అవి గుడ్లు పెట్టి పిల్లలు పెంచుకొని అవి పెద్దదాయేది చాలా ముఖ్యమని, ఆ బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి వేరే ఆధారం లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి ఈ ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది ఒక చాలా మంచి పథకం. అదే మన జిల్లాలో చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే
ఫిషరీస్, ఆక్వాకల్చర్ లో టాప్ 5 పొజిషన్ లో మన జిల్లా కూడా ఉంది. మన పైన చూసుకుంటే పడమర గోదావరి, ఏలూరు, కృష్ణ, తర్వాత మనమే, తర్వాత నెల్లూరు. సముద్ర వేటకాల నిషేధ వృత్తి అంటే మన మత్స్యకార భరోసా లేదా మత్స్యకారుల సేవలు అనేది ఏమంటున్నాం, అది ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 12,671 మత్స్యకారులకి 25.34 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. అది తర్వాత కొంతమంది వేటకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిగిలిపోయారంటే వాళ్ళు కూడా సర్వే చేసి ఇంక్లూడ్ చేసే పనిలో ఉన్నాం. అదే వాళ్ళు వాడే బోట్లకి డీజిల్ పైన కూడా రాయితీ మనం ఇవ్వడం జరుగుతుంది. అట్లా 2,841 బోట్లకి దాదాపు 1,89,00,000 రూపాయలు రియాయితీ ఇవ్వడం జరిగింది. సో ఇదే ఇప్పుడే రేపల్లె ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో కొన్ని సమస్యలు ఉంటే డిడి గారికి, జేడి గారికి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడి ఎలాంటి సమస్యలు ప్లీజ్ గో టు డీటెయిల్స్ అండ్ అవి కూడా మనము రిజాల్వ్ చేద్దామని నేను ఆదేశిస్తున్నాను. దాటి మత్స్యకారులకి 4,000 రూపాయలు 4,111 మందికి జిల్లాలో వస్తా ఉంది. అంతేకాకుండా మీ అందరికి తెలుసు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఫేజ్ 2 దాన్ని కొన్ని పనులు 15 కోట్ల రూపాయల పనులు పెండింగ్ బిల్స్ కంప్లీట్ చేసుకొని పీపీపీ మోడల్లో వెళ్ళడానికి కూడా ఆల్రెడీ ప్రణాళిక తయారైంది. వాడరేవులో ఒక మీడియం సైజ్ ఫిషింగ్ హార్బర్ పెట్టడానికి కూడా డిపిఆర్లు తయారైనాయి. క్రాబ్ హ్యాచరీలు కూడా మనము ఈ సంవత్సరం గ్రౌండ్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ పార్క్ అని రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలంలో 88.08 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని టెక్నికల్ సమస్యలు, ఎందుకంటే ఇసుక భూమి కాబట్టి మళ్ళా దాన్ని సంపూర్ణంగా సైంటిఫిక్ స్టడీ చేసి ఇప్పుడు పనులు ముందుకు వెళుతున్నాయి. కానీ బాపట్ల నుంచి కింద తిరుపతి జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, తడాలక, సూలూరుపేట దాకా ఈ తమిళనాడు మరియు శ్రీలంక మత్స్యకారులు మన దగ్గర రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశం. మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసినందుకు కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ. గంగపుత్రుల అభిమానం వెలకట్టలేనిదని మంత్రి లోకేష్ వ్యాఖ్య. వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బటన్లు నొక్కినంత మాత్రాన మళ్లీ సీఎంలు కాలేరని ఎద్దేవా. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పచ్చపత్రిక బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.